అండి, మన ఇంటి దగ్గర ఒక అతను కూర్చున్నారు సాధు. వాళ్ళు భోజనం చేస్తారంటే పెడదామండి. నేనైతే భోజనం అడిగాక తింటానన్నారు, అందుకోసం అనేసి పట్టుకెళ్ళామండి. భోజనం టైంకి రావడం అంటే అది మన అదృష్టం కూడా అనుకోవాలండి. పెరుగు కావాలంటే నేను భోజనం పెట్టాక అక్కడైతే కాలువ పక్క కూర్చోవడం మాత్రం నాకు కొంచెం చాలా బాధ అనిపించిందండి. పక్కకు వచ్చి కూర్చోండి అనేసి అన్నాను, కానీ అతను ఏమన్నారో మీరే వినండి ఫ్రెండ్. కొంచెం వెనక్కి కూర్చోండి, మరి కాలువ పక్క ఇదంతా ఈ వాసన అంతా పడకూడదు. నేను అంతా మనమే అంత కంపే మనం అమ్మా ఎప్పుడు బాగుండాలి. అందులో బాగుండాలి. సాల్ట్ కూడా తెస్తాను. మీరు అన్నం అంతా తినేయండి, మీకు అన్నం తెస్తాను. అది కలుపుకొని మొత్తం తినేయండి, మీకు మళ్ళీ రైస్ తెస్తాను. అప్పుడు పెరుగు వేసుకొని తిందరు కానీ. ఒక మనిషికి కడుపు నిండా అన్నం అయితే పెట్టగలం కానండి, డబ్బు బంగారం ఎంత ఇచ్చినా మనిషికి ఏ మనిషికైనా సరిపోదండి. మనం మనస్ఫూర్తిగా పెట్టగలిగేది అయితే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా, మనం ఒక మనిషికి కడుపు నిండా అయితే అన్నం పెట్టగలమండి. మనుషులకైతే డబ్బు బంగారం ఎంత ఇచ్చినా సరే సరిపోదండి. మనం మనస్ఫూర్తిగా పెట్టగలిగింది ఇది ఒక్కటే. ఎందుకో తెలియదండి, ఈరోజు లెక్స్వారం బాబా గుడికి వెళ్ళొచ్చాను. నేను వంట చేస్తూ ఉండగా సాధు మా ఇంటి దగ్గర కూర్చోవడం అయితే ఈ విషయంలో ఎందుకో చాలా హ్యాపీ అనిపించింది.